హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెడ్నెస్డే ఫుల్ డే ఓటింగ్ రిజల్ట్స్. అసలు సుమన్ శెట్టి గారికి బయట ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ దాంట్లో కానీ మొత్తం ఇచ్చి పాడేస్తుండే. ఎమోషనల్గా బీజిఎంలు పెట్టి కొంచెం గ్రాఫ్ లేపుతుర్రు. బట్ అన్న కూడా కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో చూద్దాం మరి ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారో అనే దాని గురించి. సో రీల్స్ చూసి అవన్నీ చూసి మనకు ఆడియన్స్ కొంచెం ఎమోషనల్గా ఫూల్ అయిపోతుర్రు. ఫూల్ అంటే ఎమోషనల్గా కరిగిపోతుర్రు. అలా అని నేను సుమన్ శెట్టి గారిని తక్కువ చేస్తలేను. బట్ యాజ్ ఆఫ్ నౌ సుమన్ శెట్టి గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అన్నారు. బట్ ఇక్కడ మొత్తం వైస్ వర్స అయిపోయింది. సెలబ్రిటీస్ ఏమో అమాయకంగా అంటే డౌన్ టు ఎర్త్ లాగా ఉన్నారు. బట్ కామనర్స్ కొంచెం అమ్మ మాకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది, మేము ఇక ఎక్కిపోతాం అన్నట్టు ఎక్కిపోతారు. సో చూద్దాం మరి. సెకండ్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే డీమన్ పవన్ ఉన్నాడు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫ్యాన్ బేస్ కానీ దాని గురించి కొంతమంది ఓట్ అప్పీల్ దాని గురించి చేస్తారు కాబట్టి డీమన్ పవన్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే హరీష్ గారు ఉన్నారు. ఫిఫ్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే ప్రియా శెట్టి వచ్చింది ఇప్పుడు. సిక్స్త్ ప్లేస్లో ఫ్రోనా సైని గారు ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్లో చూసుకున్నట్లయితే మర్యాద మనీష్ గారు ఉన్నారు. సో ఈ వీక్ అంటే ఈ డే కాకుండా ఇంకా 2 గ్యాప్ పోయిన వీక్ ఇంకా స్టార్టింగ్లో అది జరిగింది ఓటింగ్. అందులో ప్రియా గారు ఇంకా మనీష్ గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఇద్దరిలో ఒక్కళ్ళు. ఎందుకు అంటే ఇక బయట కూడా కామనర్స్ అని ఎక్కువ హైప్ ఇచ్చారు. బిగ్ బాస్కి పోకముందు వాళ్ళకు అంతగా ప్రీ షూట్ అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం ఫోన్లు ఏం అలవ్ లేదు. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. అప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండే, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్స్ లేవు. ఇప్పుడు ఎలా జరుగుతుందనే దాని గురించి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కామనర్స్ అని బయట సపోర్ట్ చేస్తారు అని అనుకుంటారు. బట్ వచ్చిన వాళ్ళు సెలబ్రిటీస్ చాలా డౌన్ టు ఎడుతున్నారు, చాలా మంచిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరి దగ్గర అలాంటి ఈగోస్ కానీ అలాంటి ఏం లేవు, అలాంటి కానీ యాటిట్యూడ్ అది ఏం లేదు. కాబట్టి సో కామనర్స్కి కొంచెం నెగిటివ్ అయింది. ఇంకా కామనర్స్ ఎప్పుడైతే బయట ఉండేనో అట్లా ఎక్కువ మంచిగా బిహేవ్ చేస్తే లేరు. బయట ఎవరైతే అగ్ని పరీక్షలో ఇంకా కంటెస్టెంట్స్ ఉండేనో వాళ్ళకంటే కొంచెం అన్డిజర్వింగ్ అని అనిపిస్తుంది నాకు లోపలికి వచ్చిన తర్వాత. ఏమో మరి వైల్డ్ కార్డులు అన్న కొంచెం మంచిగా అయితే కొంచెం షో కూడా మంచిగా సాగుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా, రైట్. మరి ఈ వీడియో కింద ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.